ఇటు మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తల్లి మందలించింది అని 4వ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసింది. గార్ల మండలం పూసల తండాకు చెందిన రామదాసు స్వప్నల చిన్న కుమారుడు. తండాలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ మధ్యకాలంలో సరిగా స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి అతన్ని మందలించింది. దీంతో ఈ నెల 11న గడ్డి మందు తాగాడు. విషయం తెలుసుకున్న వెంటనే తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. 10 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న బాలుడు ఈ రోజు మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి యశ్వంత్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యశ్వంత్, 4వ తరగతి చదువుతున్న అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా అసలు ఎటు వెళ్తున్నాం, ఏం జరుగుతోందని కూడా అర్థం కావట్లేదు. సమాజంలో ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు? ఎస్ సుమతి, 4వ తరగతి విద్యార్థి పవన్ సూసైడ్ అనేది గ్రామంలో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. రామదాసు స్వరూపాల చిన్న కుమారుడైనటువంటి పవన్ ఇదే తండాలో ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ మధ్య కాలంలో తరచూ పాఠశాలకు వెళ్లకుండా మారం చూస్తున్న క్రమంలో తల్లి పలుమార్లు పాఠశాలకు వెళ్ళాలి, తోటి విద్యార్థులంతా కూడా పాఠశాలకు వెళ్ళి చదువుతున్నారు, ఎందుకు వెళ్ళమని పలుమార్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి గడ్డి మందును తీసుకొని సగం క్యాప్, అంటే మామూలుగా క్యాప్ ఒక 10 ml ఉంటే దాంట్లో సగం క్యాప్ అంటే 5 ml ఉన్నటువంటి క్యాప్లో సేవించాడు. అయితే ఈ ఘటన ఈ నెల 11వ తేదీన జరిగింది. అయితే 11వ తేదీ జరిగినప్పుడు మాత్రం ఎలాంటి ఎవరికి సమాచారం చెప్పలేదు. తాగి అదే విధంగా తల్లి పక్కలోనే నిద్రించాడు ఆ బాలుడు. తెల్లవారుజామున అంటే 12వ తేదీన మాత్రం ఆ బాలుడు నిద్ర లేచి జ్వరం రావడం, వామిటింగ్ రావడం జరిగింది. వెంటనే తల్లి ఏమైంది, ఎందుకు వామిటింగ్ చేసుకున్నావు అడిగినప్పుడు ఎవరైతే పవన్ ఉన్నాడో అతను లేచి, మమ్మీ నేను పురుగుల మందు తాగానని తల్లికి ఆ కుమారుడు చెప్పాడు. హుటాహుటిన తల్లి ఆ పవన్ని తీసుకొని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి రావడంతో ఇక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. మొత్తానికి 10 రోజుల చికిత్స అనంతరం ఈరోజు మరణించాడు. ముఖ్యంగా అల్లారు ముద్దుగా తోటి ఫ్రెండ్స్తో పాటు ఇటు తల్లితో ఎంతో ముద్దుగా ఉండే పవన్ ఒక్కసారి మృత్యువాత పడడం అయితే తండాల విషయం నెలకొందని చెప్పుకోవచ్చు. స్వరూప ఈ మధ్య కాలంలో అంటే అటు భర్త రామదాస్తో గొడవపడి తల్లిగారి ఊరైన పూసల తండాలో నివాసం ఉంటుంది. ఈ ఘటన చోటు చేసుకోవడం అయితే ఇటు తల్లి కుటుంబంతో పాటు తండ్రి కుటుంబంలో అయితే విషాద ఛాయలనుకున్నాయి సుమతి. రైట్ యశ్వంత్, నిజంగా అసలు ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అన్నది ప్రస్తుత పిల్లల విషయంలో అన్నది ప్రస్తుతం ఆలోచించాలి. తల్లిదండ్రులందరూ కూడా 4వ తరగతి చదువుతున్న బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే కావాలనే ఆ పురుగుల మందు తాగాడు, గడ్డి మందు తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత తీవ్రమైన జ్వరం రావడంతో తల్లి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే పూర్తి విషయం చెప్పాడు. దీంతో 10 రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు ఆ బాలుడు. ప్రస్తుతం గార్ల మండలం పూసల తండాలో విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి.